చిన్న చిన్నగా మనం చేసుకుంటే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా మనం ఇలా ఇంట్లో వాడుకోవాలి. చిన్న ఇప్పుడు ఆ బటన్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ నేను నా ఇంటిని క్లీన్గా పెట్టుకోవడానికి నా క్లీనింగ్లో ఎంతో హెల్ప్ చేసే నా ఫ్రెండ్ని ఈరోజు అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నా ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడైతే మార్నింగ్ చూసేసాను. బయటికి వెళ్ళి వెదర్ ఒక్కసారి వర్షం పడేలా మబ్బుగా ఉంది, కానీ పడుతుందో పడదో అనుకున్నాను. పడిందో లేదో తెలుసుకోవాలంటే చూడండి తెలుస్తుంది మీకు కూడా. అండ్ ఫ్రెష్ అయిపోయి వచ్చి గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా 5 చుక్కలు ముగ్గేసాను. నేను ఫస్ట్ నేర్చుకున్న ముగ్గు తెలుసా ఇది? అసలు దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడు బెస్ట్ కదా. నేను ఫస్ట్ నేర్చుకున్న ముగ్గు ఈజీగా ఉంటుందని మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఈ ముగ్గు చాలా బాగుంటుంది. దీన్ని 7 చుక్కలు కూడా సేమ్ ఇలానే వేయొచ్చు. ఇవి ఎప్పటికీ అందంగా ఉండే ముగ్గులు అనమాట. ఇంతకీ మీకు ఎలాంటి ముగ్గులు ఇష్టం? మెలికల ముగ్గులు ఇష్టమా, గీతల ముగ్గులు ఇష్టమా? కొంతమంది సింపుల్గా డిజైన్స్ అలా క్రియేటివ్గా వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్సెస్ హడావుడి మొదలైపోయింది. ఈరోజు మా అమ్మాయి అయితే మినీ ఊతప్పమ్స్ కావాలని అడిగింది. నా దగ్గర నార్మల్ దోసపిండి అయితే లేదు, కానీ మన మల్టీమిల్లెట్ దోసపిండి ఉంది. సో దాంతో వేసేనా అంటే మా అమ్మాయి ఇష్టంగానే తింటుంది. తను టచ్ వుడ్ ఫుడ్ విషయంలో నేను యూజువల్గా అన్నీ అలవాటు చేస్తాను. ఒక్క పెరుగన్నం తప్ప నేనేం పెట్టినా ఏం చెప్పినా ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా విని తింటుంది, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో తనకు మినీ ఊతప్పమ్స్ కావాలి. ఎలాగో ఈ మల్టీమిల్లెట్ దోశ తింటుంది కాబట్టి వాటిని సింపుల్గా ఇలా ప్యాన్లో చిన్న ఊతప్పంలా వేశాను. ఊతప్పం అంటే మరి వెజిటబుల్స్ లేకపోతే ఎలా? పచ్చిమిర్చి అలాంటివి అయితే తను తినదు, కానీ ఆనియన్ క్యారెట్ తింటుంది కాబట్టి ఆనియన్ కట్ చేసి క్యారెట్ గ్రేట్ చేశాను. ఒక్కొక్కసారి ఓన్లీ క్యారెట్టే వేయమంటుంది. నేను టేస్టీగా ఉంటుంది నాన్న అని వేశాను. ఫైనల్గా తన లంచ్ బాక్స్ అయితే అది మా కోసం. అండ్ తను వచ్చాక తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సింపుల్గా ఊతప్పం తీసుకెళ్ళింది కాబట్టి ఎలాగో వచ్చేసరికి ఆకలి వేస్తుంది. కాబట్టి ఇంకా మళ్ళీ అన్నం కూర ఏం వండుతాంలే అనిపించింది నాకు. వారానికి ఒకసారి నాకు ఇలా అనిపిస్తుంది. ఆ రోజు ఏం చేస్తానంటే ఏదో ఒక రైస్ రెసిపీ చేసేస్తాను. ఈరోజు అయితే అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి మన ఫేవరెట్ వెజ్ పులావ్ అయితే చేశాను. నేను కంప్లీట్ రెసిపీ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వెజ్ పులావ్ రెసిపీ చాలా సార్లే మన ఛానల్లో ఉంది. మీరు కూడా బోర్ అవ్వకుండా ఉండాలి, మీ కంటెంట్ బోర్ అవ్వకుండా ఉండేలా చూడడం కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా. ఇంతకీ మీకు నా సింపుల్ కుకింగ్, ఈజీ రెసిపీస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా, నా వీడియో హైప్ చేయాలనిపిస్తే తప్పకుండా హైప్ కూడా చేసేయండి. ఇంకా ఫైనల్గా అన్నీ వేసేసిన తర్వాత సరిపడా వాటర్ పోసేసి కొత్తిమీర వేసేసి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఈరోజు ఎలక్ట్రిక్ కుక్కర్లో చేయలేదు, ప్రెషర్ కుక్కర్లోనే చేసి సరిపెట్టేశాను. ఇలా నా వంట అయ్యేసరికి బయట పరిస్థితి ఇది. చూసారా, పాప అయితే వర్షం స్టార్ట్ అవ్వడానికన్నా ముందే వెళ్ళింది, కానీ మా వారు వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇది ఫైనల్గా లంచ్ బాక్స్ అయితే
పులావ్కి కాంబినేషన్గా రైతా చేశాను అండ్ ప్లమ్ ఫ్రూట్ అయితే పెట్టేశాను. ఫైనల్గా ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయాక ప్రశాంతంగా నా గురువారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. బాబా సచ్చరిత్ర పారాయణ అవన్నీ మామూలుగానే ఉంటాయి. శ్రావణ మాసం కాబట్టి కనకదార కూడా చేసుకుంటున్నాను. ఇంకా అయిపోతుందిలేండి. మీరు ఎవరన్నా చేసుకోకపోతే ఇప్పుడు కూడా చదువుకోండి. శ్రావణ మాసంలో చదువుకుంటే మంచిది అంతే. అందుకని ఇంకా ఫైనల్గా ఇంకా తర్వాత ఏం నేను రికార్డ్ చేయలేదు. అన్నీ రొటీన్ వర్క్స్ కదా. వర్షం పడింది కాబట్టి ఈరోజు బట్టల పని కూడా అవ్వలేదు. నిన్న బట్టలు కూడా ఆరలేదు. అండ్ ఇదైతే మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయిందనమాట. ఇంకా నేను లంచ్ చేసేసాను. పులావ్ మాత్రం సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంది. ఇంకా తను తీసుకురావడానికి కిందకైతే వెళ్ళాను. హలో, హౌ ఇస్ యువర్ ఎనీ డే? గుడ్, ఎంజాయ్డ్. హ్యూమిడిటీ మాత్రం ఏం తగ్గలేదు, వేడిగా ఉంది. వీఆర్ హియర్ నియర్ లిఫ్ట్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను నాకు హౌస్ హెల్ప్ లేకపోయినా నా క్లీనింగ్ విషయాల్లో ఎంతో హెల్ప్ చేసే నా కెంట్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి మీకైతే చెప్తాను. మన సబ్స్క్రైబర్ దీపిక గారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నా మంత్లీ క్లీనింగ్స్ చూసి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పమని. ఇది చాలా రీజనబుల్ రేట్. మిగతా వ్యాక్యూమ్ క్లీనర్స్ లాగా హెవీగా కూడా ఉండదు. చాలా సింపుల్గా హ్యాండీగా ఉంటుంది. చూసారా నేను ఎంత ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను. ఇంత లైట్ వెయిట్. మీకు ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. ఏదో ఒక రూమ్లో కార్నర్లో పెట్టేసుకోవచ్చు. అండ్ కార్డ్లెస్ కాబట్టి మీకు యూజ్ చేసేప్పుడు ఈజీగా ఉంటుంది. యూజువల్గా పెద్ద పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్స్ వాడాలంటే మనం ఆ వైర్ వేసుకొని ఇల్లంతా తిరగాలి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇది కార్డ్లెస్ కాబట్టి చక్కగా మీకు క్లీనింగ్ ఉందనుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టేసుకొని చక్కగా క్లీనింగ్ చేసేసుకోవచ్చు. దీనికి అటాచ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వాడాలి అనేది తర్వాత క్లియర్గా మీకు క్లోజప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను మీకు వ్యాక్యూమ్ క్లీనర్ చూపిస్తాను. ఇది ఇప్పుడు ఈ స్టింక్తో లాంగ్ లెంత్ ఉంది కదా, ఇది మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, కార్పెట్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలా అయితే యూస్ చేసేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేసి ఆన్ చేసామంటే ఫ్లోర్ కార్పెట్స్ ఏమైనా ఫ్లోర్ మీద కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది ఏమున్నా సరే. బట్ రోజు బ్రూమ్ చేయకుండా దీంతో అయితే చేయలేం కాబట్టి నేను వాడను, కానీ చాలామంది అలా కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడైతే డస్ట్ అంతా మనం ఏదైతే డస్ట్ అంతా ఇది అక్యుములేట్ చేసుకుంటుందో వ్యాక్యూమ్ క్లీనర్ అదంతా ఇందులోకి వచ్చేస్తుంది. దీన్ని ఇక్కడి నుంచి మనం ఇలా డిటాచ్ చేసేస్తే ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన వెంట్రుకలు ఇవి. దీనిలోంచి తీసేసి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ పెట్టేయడమే. అండ్ దీని లెంత్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ అండ్ షార్ట్. నేను ఇంకా వేరే అటాచ్మెంట్స్ ఉన్నాయన్నాను కదా, దీనికి ఇలా ప్రెస్ చేసి లాంగ్ లెంత్ తీసేసామంటే ఇది మీరు సోఫాస్ అవి క్లీన్ చేసుకోవడానికి ఇలా పట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇలా షార్ట్ లెంత్లో మీరు ఈ 2 బ్రషెస్ యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ బ్రష్ని మీరు ఇలా సోఫా ఆర్మ్ రెస్ట్స్ ఉంటాయి కదా, ఇవి కానీ సోఫాస్ పైన చాలామంది కర్టన్స్ వాష్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా కర్టన్స్ని కూడా వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు. చెప్పాను కదా దీని యూసేజ్ అంతా నేను ఫర్దర్ మీకు క్లియర్గా క్లిప్స్లో అటాచ్ చేస్తాను, ఎలా క్లీన్ చేస్తాను, ఎలా వాడతాను అనేది. ఇక్కడ జస్ట్ దీని అటాచ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మన స్లైడింగ్ డోర్స్ కింద స్లైడ్ అయ్యే దగ్గర ఉంటుంది కదా, ఆ ప్లేస్లో క్లీన్ చేసుకోవడానికి. ప్లస్ సోఫాలో కూడా ఇలా సైడ్ కార్నర్స్ లోపల వరకు వెళ్తుంది ఈ బ్రష్ అయితే. దాని నుంచి డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడానికి సింపుల్ ఇంతే. ఇది 2 అటాచ్మెంట్స్ అండ్ ఆ లాంగ్ స్టిక్. ఇదైతే ఛార్జర్. నేను చెప్పానుగా మీరు క్లీనింగ్ ప్లాన్ చేసుకునే ముందే చక్కగా ఛార్జ్ చేసి పెట్టేసుకున్నారంటే హాఫ్ అన్ అవర్ పాటు కంటిన్యూగా క్లీన్ చేసుకోవచ్చు. ఫుల్లీ ఛార్జ్ అయిపోతే మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఛార్జింగ్ అయిపోద్ది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. హాఫ్ అన్ అవర్ దీంతో కంటిన్యూగా వర్క్ చేసుకోవాలంటే 4 to 5 hours ఛార్జ్ చేయాల్సిందే. అదే నాకు కొంచెం ఇందులో డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా మీరు ఎక్కువ క్లీనింగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందే. మనకి రెగ్యులర్గా నేను వీక్లీ క్లీనింగ్లో వాడుకుంటాను. మంత్లీ క్లీనింగ్లో చిన్నగా మనం చేసుకుంటే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా మనం ఇలా ఇంట్లో వాడుకోవాలి చిన్న ఫ్యామిలీ అనుకుంటే రీజనబుల్ రేట్లో చాలా బాగుంటుంది. చెప్పానుగా కర్టన్స్ ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు హౌస్ హెల్ప్ లేకపోయినా సరే నేను డస్టింగ్ టైం టు టైం చేస్తూ ఇల్లు ఇంత నీట్గా ఉంచుకుంటున్నానంటే చాలా విషయాల్లో ఇది హెల్ప్ అవుద్ది. నేను ఎక్కువ కార్పెట్ క్లీనింగ్స్ కూడా యూస్ చేస్తాను. కార్పెట్స్ మనం వాషింగ్ మిషన్లో వేద్దామన్నా ఇప్పుడు నా కిచెన్ మ్యాటే ఒకటి చూపిస్తాను మీకు, పెద్దగా ఉంటుంది. అదైతే వాషింగ్ మిషన్ డ్రమ్లో అసలు పట్టదు. దాన్ని వాష్ చేయడం ప్రతిసారి కుదరదు. అలా నేను 10 daysకి ఒకసారి అలా వాష్ చేస్తాను. బట్ ఆల్టర్నేట్ డే అలా మాత్రం కంపల్సరీ దీంతో వ్యాక్యూమ్ చేసి డస్ట్ అంతా తీసేస్తూ ఉంటాను.
అలా ఇదైతే నాకు యూస్ఫుల్గా అనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, డీటెయిల్స్ కావాలి అంటే నాతో కామెంట్ చేసేయండి డీటెయిల్స్ కావాలని, అప్పుడైతే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే దీని ఇంకో అటాచ్మెంట్ కూడా, ఇప్పుడు ఈ స్టిక్తో మనం ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదా, ఈ పార్ట్తో మనం ఇంకా వేరే ఏమన్నా క్లీన్ చేసుకోవాలంటే దీన్ని కూడా డిటాచ్ చేసేసుకొని ఈ స్టిక్ని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. దీనికి ఇలా అటాచ్ చేసుకొని మళ్ళీ ఈ షార్ట్ లెంత్లో కూడా ఇలా క్లీనింగ్ ఏమైనా చేసుకోవాలి దీంతో అంటే చేసుకోవచ్చు మీరు. అది చాలా చిన్నగా బాగుంటుంది, హెవీగా లేకుండా. వ్యాక్యూమ్ క్లీనర్ అనగానే అందరు భయపడిపోతూ ఉంటారు, అమ్మో చాలా బల్కీగా ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది అది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం దీనిలో ఉండవు. ఇప్పుడు ఏ బ్రష్ ఎలా యూజ్ అవుద్ది, నేను ఎలా వాడుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అటాచ్మెంట్స్ అన్నీ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసేద్దాం. హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను ఏదైనా కవర్ చేయడం మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. మీరు ఇక్కడన్నా మెసేజ్ కామెంట్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేసేయచ్చు, నేను మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇక్కడైతే ఫ్లోర్ క్లీనింగ్ ఆప్షన్ చూసాం కదా, ఎలాంటిదైనా వచ్చేస్తుంది. ఈవెన్ మనకు బర్త్డే పార్టీస్ అయినప్పుడు కూడా పార్టీ పాపర్స్ అవి యూజ్ చేస్తాం కదా, అలాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మా పాప బర్త్డేస్ టైంలో కూడా ఇది నాకు చాలా హెల్ప్ చేస్తుందనే చెప్పాలి. అండ్ ఇలాంటి కార్పెట్స్ అండ్ కిచెన్ మ్యాట్స్ ఏవన్నా సరే క్లీన్ చేసుకోవడానికి అసలు మామూలుగా యూజ్ అవ్వదు ఇది. ఈ మ్యాట్లోంచి ఎంత డస్ట్ వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. అస్సలు కనపడదు మనకి, మనం బ్రూమ్తో క్లీన్ చేసినప్పుడు ఇలాంటివన్నీ రావు. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, ఆ మ్యాట్లోంచి ఎంత డస్ట్ వచ్చిందో. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తూనే ఉంటాను వ్యాక్యూమ్తో అయినా సరే. అండ్ ఈ బ్రష్ అయితే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఇలా సోఫాస్ పై పార్ట్ అంతా, ఆమ్రెస్ట్ ఏంటి సీటింగ్ ఉంటుంది కదా అది కానీ, ఈవెన్ కర్టన్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంతకీ మీరు వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నట్టయితే ఏది వాడుతున్నారు, కార్డ్లెస్ వాడుతున్నారా? మన ఇంట్లో మినిమల్గా వాడుకోవడానికి ఇదే నాకు బెస్ట్ అనిపిస్తుంది, అండ్ రీజనబుల్ రేట్ కూడా. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కర్టన్స్ కూడా అంతే, మనకు తెలియకుండానే బోల్డ్ అంత డస్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది ఈవెన్ కర్టన్స్ మీద కూడా. సో ఈ బ్రష్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట, మీకు ఇలా బెండ్ అవ్వడానికి కూడా. సో దాన్ని చక్కగా అలా చేసుకొని నీట్గా అప్పుడప్పుడు ఇలా చేసేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా కర్టన్స్ చేంజ్ చేయని వాళ్ళకి కర్టన్స్ ఈజీగా ఉంటాయి. అండ్ ఈ బ్రష్ అయితే ఇలా నేను చెప్పాను కదా, మన స్లైడింగ్ డోర్స్ దగ్గర కానీ, లేకపోతే ఇలా సోఫాస్లోకి ఇలా అది బాగా టకిన్ చేసినట్టు చేసి చక్కగా నీట్గా ఇలా స్వైప్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే మీకు డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. ఫైనల్గా వీటన్నిటిలోంచి ఎంత డస్ట్ వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. మనకు కనపడకుండా బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది. మా దగ్గర ఇంకా పక్కనే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవడం వల్ల కనపడకుండా చాలా డస్ట్ ఉంటుంది. ఇదంతా మనకి చేతులతో వచ్చేది కాదు, ప్రతి చోట వెట్ క్లాత్ యూస్ చేయలేము మనం. అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం ఉంటున్న సిటీస్లో పర్టికులర్గా ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్స్ లేకపోతే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఇదైతే స్లైడింగ్ డోర్ది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది నేను యూజువల్గా ఇంత మెస్సీగా అయితే ఉంచుకోను, ఓన్లీ ఈ వీడియో రికార్డ్ చేయడం కోసమే దీన్ని హోల్డ్ చేసి పెట్టాను నేను. అంటే మరీ నీట్గా ఉన్న ప్లేస్లో క్లీన్ చేసేస్తే మనకు అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది తెలియదు కదా. కొంచెం ఇలా ఏదో ఒక డస్ట్ ఏదో ఒకటి ఉంటేనే అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో క్లీన్ చేస్తున్నట్టు చూపించడానికి బాగుంటుంది. మీకు కూడా అది ఎలా యూజ్ అవుతుందో అని తెలియాలి కదా, అందుకని ఉంచాను. నేను అది 1 వీక్ వదిలేసానే కానీ నాకు అంత మైండ్లో పీకుతూ ఉంది. మా వారు సరే వీడియో తీయాలంటున్నావు కదా ఉండని అనేసారు. ఫైనల్గా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి. బ్రష్లా ఉంది కదా, దాంతో దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేసా. రెగ్యులర్గా నేను యూజ్ చేసే ప్లేసెస్ అయితే ఇవే. సో ఇవన్నీ యూజ్ చేయగా ఇంత డస్ట్ అయితే వచ్చింది. దీన్ని నేనైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, ఈవెన్ ఆన్లైన్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. నేను చెప్పాను కదా, నేనైతే 100కి 99 మార్క్స్ అయితే ఇచ్చేస్తాను. ఆ 1 మార్క్ కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టే
4 to 5 hours ఛార్జ్ చేయాలి కదా, అంతసేపు ఛార్జ్ చేస్తే హాఫ్ అన్ అవర్ మాత్రం యూస్ చేసుకోగలం. కాకపోతే హాఫ్ అన్ అవర్ కూడా వైర్లెస్ కార్డ్ ఫ్రీ కాబట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇవైతే ఫిల్టర్స్ అనమాట. ఈ ఫిల్టర్ అయితే వాషబుల్, మనం అంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది లోపల ఉన్న ఫిల్టర్ మాత్రం వాషబుల్ కాదు. దీన్ని జస్ట్ ఆ డస్ట్ అంతా ఇలా తీసేసిన తర్వాత డ్రై క్లాత్తో నీట్గా తుడిచేసి మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవడమే. ప్రతి ఐటెం మీరు అటాచ్ చేసుకోవడం, డిటాచ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి చోట జస్ట్ ఒక బటన్ ప్రెస్తో ఈజీగా మీ పని అయితే అయిపోద్ది. కాబట్టి నాకు కూడా యూసేజ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద వాటిని మనం చిన్న చిన్న ఇళ్లల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ అంత ప్లేస్ ప్రాబ్లం వచ్చేస్తుంది అండ్ దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఈజీ వాటికే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఇది మాత్రం నాకు అవసరమే అనిపిస్తుంది. మళ్ళీ సోఫాలు ఉన్న వాళ్ళకి పర్టికులర్గా సోఫాలు క్లీన్ చేయాలన్నా, ఇలాంటి స్లైడింగ్ డోర్స్ చేయాలన్నా మనం ప్రతిదానికి క్లాత్, వెట్ క్లాత్, డ్రై క్లాత్ ఇలా పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్. ఫైనల్గా ఇది కెంట్ జూమ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇలా చక్కగా ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు ఎంత ప్లేస్ సరిపోద్దో అంతే, ఎక్కువ ప్లేస్ కూడా ఏం ఆక్యుపై చేయదు ఇది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇలా ప్లగ్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ పెట్టేయడమే పైన ఉంటుంది. అండ్ ఇలా ఇండికేషన్ అయితే వస్తుంది. ఆ 3 bars బ్లింక్ అవుతున్నాయి చూసారా, అలా బ్లింక్ అయితే ఛార్జ్ అవుతున్నట్టు. అవి ఫుల్ అయిపోతే 3 bars, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఛార్జింగ్ ఫినిష్ అయిపోయినట్టే. అప్పుడు మీరు ఛార్జింగ్ తీసేసి హాఫ్ అన్ అవర్ సేపు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకీ నా ఫ్రెండ్ ఎవరో చూసారు కదా, ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే డిన్నర్ విషయానికి వచ్చేసాం. ఇంకా డిన్నర్ కోసం అయితే ఈరోజు సింపుల్గా దలియా తినాలనుకుంటున్నాం. ఉప్మా నేను రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఫుల్ మనసు పెట్టి అన్ని వెజిటబుల్స్ కూడా వేస్తాను. అందులో క్యారెట్, ఆనియన్ అవన్నీ వేసి నీట్గా జీడిపప్పులు అవన్నీ వేసి చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా సింపుల్గా కూడా తినాలనుకుంటాం. ఆఫ్టర్నూన్ పులావ్ ఎలాగో హెవీగానే తిన్నాం కాబట్టి ఈ దలియా నాకు సింపుల్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈవెన్ మీరు రైస్ ప్లేస్లో కూడా ఇది తినచ్చు. అంటే ఇవి కూడా ఏం వేయకుండా నార్మల్ రైస్లా కుక్ చేసేసుకొని మీరు ఏమైనా లిక్విడ్ కర్రీస్ అంటే గ్రేవీ కర్రీస్ కానీ, సాంబార్, పులుసు ఇలాంటి వాటితో తిన్నా కూడా రైస్కి బెస్ట్ రీప్లేస్మెంట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఈరోజు దీనిలో కొంచెం సేమియా కూడా యాడ్ చేశాను. అదే నేను చెప్పినట్టు ఒక్కొక్కసారి సింపుల్గా కానిచ్చేస్తాం కాబట్టి ఇవాళ నేను ఏం వేయట్లేదు. జస్ట్ కారం కోసం ఎండుమిర్చి వేశాను, పోపు దినుసులు వేసి రవ్వ, సేమియా వేసేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ పోసేసుకొని కుక్ చేసేసుకోవడమే. ఎమ్మి ఉప్మా రెడీ అయిపోద్ది, చాలా బాగుంటుంది. నేనైతే పికిల్తో తింటాను. మా వాళ్ళిద్దరికీ షుగర్తో ఇష్టం కాబట్టి వాళ్ళు షుగర్తో తినేస్తారు. ఉప్మాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. ముందు రవ్వ ఫ్రై చేస్తారు కొంతమంది, ముందు వాటర్ వేసి మరిగించి రవ్వ వేస్తారు. నేనైతే రవ్వ ఫ్రై చేసి వాటర్ పోసే టైపు. అవి ఏవైనా సరే నాకు అప్పుడే పొడి పొడిగా వచ్చినట్టు అనిపిస్తుంది. ముందు వాటర్లో వేసేస్తే ఒకటి లమ్స్ ఫామ్ అయిపోతాయి, రెండు నాకు ఎందుకు అంత పొడిగా రాదనిపిస్తుంది. ఒక్కసారి ఆయిల్లో అలా ఫ్రై అయితే బాగుంటుంది. ఇంకా ఫైనల్గా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ చేయకపోతే ఎలా, మనకు నిద్ర పట్టదు కదా. ఇదొక మంచి హ్యాబిట్. మీరు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది నైట్ టైం కిచెన్ సింక్లో గిన్నెలు లేకుండా చూసుకోండి. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ని, కిచెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పడుకుంటే ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంటాం. నైట్ అలా గిన్నెలు సింక్లో వదిలేయడం వల్ల, ఈ స్టవ్ కింద అక్కడ ఇక్కడ ఎంతో కొంత ఫుడ్ పార్టికల్స్ ఉండడం వల్లే మనకి బొద్దింకలు, లిజర్డ్స్ ఇలాంటివన్నీ మన కిచెన్లోకి అట్రాక్ట్ అవుతాయి. వాటికి ఫుడ్ దొరుకుతుంది అని తెలిస్తే మాత్రం అవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తాయి. దాంతోపాటు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే మన కిచెన్ ఎప్పుడు క్లీన్ అండ్ క్లియర్గా ఉంటే వాటికి రావాల్సిన అవసరం ఉండదు, మనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయింది. రేపు శ్రావణ శుక్రవారం కదా కాబట్టి మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ అటాచ్మెంట్స్ కూడా అన్నీ కడిగేసి ఫైనల్గా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సో ఇదండి నా థర్స్డే అయితే ఇలా గడిచింది. ఇంతకీ మీకు వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీరు ఏమేమి మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్తే బేస్డ్ ఆన్ దట్ నేను ప్లాన్ చేసి మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.